హాయ్ ఫ్రెండ్స్, మేము బయటకు వచ్చేసరికి కార్ కూడా వచ్చేసింది. ఇప్పుడైతే ఇంటికి స్టార్ట్ అయిపోయాము. ఇదే జోధ్పూర్ రైల్వే స్టేషన్. అండ్ బయటికి రాగానే ఆటోస్ అండ్ క్యాబ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి మనకి. అండ్ ఆల్సో ఇవాళ పూజ స్టార్టింగ్ డే అంట, సో వెళ్ళి చూసేద్దాం. लंबोदरश्च विकटो विघ्ननाशो विनायक धूम्रकेतलजनादक्षो बालचन्द्रो गजाननः द्वादशेतानि नामानि य पठेयो पठे नरः विद्यारम्भे विवाहे च प्रवेशे दीर्घमे तदा संग्रहे स्वस्ति इन्द्रो वृद्धशिवा स्वस्तिना भोगाश्ववेदा स्वस्ति नस्तारक्षो अरिष्टनेमि स्वस्ति नो बृहस्पतिर्दधातु प्रगतस्वामरुदा प्रतिमादरः शुभङ्गमायान्दिरेदि। शादी से पहले पहले आपकी राइट हैंड में वलीमा, शादी के तो लेफ्ट हैंड जीव
लगता है शादी घर में उसके आने से जैसे चल के आई है खुशकिस्मती। सारी महफिल की वो जान बनी है, क्या कहना उसका आफरीन। मुफलिस के दिल का अरमान बनी है उसके जैसे। ఇవాళైతే డే 2 అండ్ ఇప్పుడు మీరు చూస్తుంది పెళ్లి కొడుకు వాళ్ళ వైపు నుంచి పెళ్లి కూతురికి అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి బట్టలు అండ్ జ్యువెలరీ ఇస్తారు, దాన్ని పడలా అంటారు. అలాగే ఇలా పడ్లాకు వచ్చినప్పుడైతే తిలక్ అండ్ స్వీట్ తినిపించడం వీళ్ళ ట్రెడిషన్. ఇలా చేయడం వల్ల మంచి రిలేషన్స్ అనేవి లైఫ్ లాంగ్ ఉంటాయని వీళ్ళ నమ్మకం.
అండ్ ఇప్పుడైతే మీరు చూస్తుంది పెళ్లి కూతురు వాళ్ళ మావయ్య సైడ్ నుంచి పెళ్లి కూతురికి అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి బట్టలు అండ్ జ్యువెలరీ ఇస్తారు. దాన్ని మైరా అంటారు. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గుడ్ ఈవినింగ్ ఫ్రమ్ జోధ్పూర్. వాళ్ళైతే కనుక డే 3 చూస్తుంటారు. లైక్ కొన్ని క్లిప్పింగ్స్ అయితే పెట్టుంటాను. వాళ్ళైతే కనుక మ్యారేజ్ డే. అండ్ మనకి జనరల్గా హిందూ స్టైల్లో ఎలా అయితే జరుగుతాయో మ్యారేజ్ తెలిసిందే. సో ఇక్కడైతే కనుక మన రాజస్థానీ స్టైల్లో, అది మన రాజస్థాన్లో మార్వాడి స్టైల్లో ఎలా ఉంటుంది అని చూపిద్దామని నేను అనుకున్నా. సో అలాగే మా ఫ్రెండ్ది కావడంతో సో అంత కంప్లీట్గా పెట్టకపోయినా లైక్ నేను క్లిప్పింగ్స్ వేస్తూ డీటెయిల్స్ అనేవి చెప్తూ ఉంటా. అండ్ సో ఇప్పుడైతే కనుక మేము ఇక్కడ వచ్చేటప్పటికి ఎలా అంటే మనలాగా ఫంక్షన్ హాల్ లాగా కాకుండా లైక్ ఒక గార్డెన్ తీసుకుని ఒక బిల్డింగ్ ఇస్తారు. సో అక్కడి నుంచి మనం ఆ గార్డెన్లోనే వీళ్ళకి ఓపెన్ స్పేస్లో అయితే మ్యారేజ్ జరుగుతుంటుంది. ఇది వచ్చేటప్పటికి ఎంట్రన్స్ ఇది. సో అటువైపు వచ్చేటప్పటికి కార్, ఇదంతా ఒక పెద్ద కమ్యూనిటీ. అండ్ ఇదంతా కంప్లీట్ రెసిడెన్షియల్ ఏరియా. ఇది ఒక ఎంట్రన్స్ ఉంది లోపలికి. అండ్ ఇది ఏదైతే ఇప్పుడు పెళ్లి కొడుకు వాళ్ళు వస్తారో లోపలికి, ఇది గుర్రం మీద నుంచి వస్తారు కాబట్టి సో ఇలాగా. అండ్ అదొక ఎంట్రన్స్. అండ్ లోపలికి వస్తే కానీ డెకరేషన్ మాత్రం ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. అండ్ ఇది గార్డెన్ ఏరియా. సో ఇక్కడ మొత్తం డైనింగ్ సెక్షన్ మొత్తం అరేంజ్ చేశారు. అండ్ మీకు తర్వాత అన్ని స్టాల్స్ మీకు చూపిస్తాను క్లియర్గా. ఇప్పుడు ఇంకా రెడీ అవుతున్నాయి అన్నీ. ఇది వచ్చేటప్పటికేమో కంప్లీట్ ఇక్కడ అంతా ఫుడ్ సెక్షన్ ఇది. అండ్ ఇది వచ్చేటప్పటికి డైనింగ్ కూర్చోవడానికి కోసం. ఇక్కడ ఏంటంటే సాంప్రదాయం ఏంటంటే అందరు కింద కూర్చొని తింటారు ఎక్కువగా. ఎవరైనా కూర్చోలేని వాళ్ళు ఉంటే మాత్రమే వాళ్ళు పైన కూర్చుంటారు. ఇది ఆ గార్డెన్ ఏరియా నుంచి ఇట్లా మొత్తం ఇది ఒక వ్యూ ఇది. అండ్ నాకు చూపించా కదా, ఇవి ఫుడ్ స్టాల్స్ అని ఇక్కడ సీటింగ్ వాళ్ళు తినరు. ఒక 3-4 మెంబర్స్ అలా గ్రూప్గా కూర్చొని ఒకే ప్లేట్లో ఫుడ్ అనేది తింటూ ఉంటుంది. మెయిన్ స్టేజ్ ఇది. సో ఆల్మోస్ట్ డెకరేషన్ అయిపోయింది, బాగుంది. సో మ్యారేజ్ అనేది చాలా అసలు ఇప్పటి వరకు ఏవైతే ఉన్నాయో అన్నీ డిఫరెంట్గానే జరిగాయి. ఇది ఎలా జరుగుతుంది అనేది కొంచెం బాగా క్యూరియాసిటీగా ఉన్నా, చూడాలి. ఈవినింగ్ అయితే కనుక నేను మొత్తం కంప్లీట్గా చూపిస్తాను. మళ్ళీ అంతా లైట్స్ అన్ని అరేంజ్ చేస్తారు కదా, చీకటి పడుతుంది కదా. ఇక్కడ చీకటి కూడా ఆల్మోస్ట్ 8కి పడుతుంది. చీకటి కూడా 8:30 అయిపోతుంది మనకి. అక్కడ 6:30 అయ్యేలో మొత్తం చీకటి పడిపోతుంది. బట్ కాకపోతే ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే కంప్లీట్గా ఒక 8-8:30 అయితే కానీ అసలు చీకటి పడట్లేదు. ఇప్పుడు చూసారు, ఇప్పుడు టైం కూడా మీరు గెస్ట్ చేయండి. బట్ అందరు రాంగే గెస్ట్ చేస్తారు. ఇప్పుడు టైం వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ 6:30 దాటింది. కానీ ఇంకా మా సూర్యుడు మమ్మల్ని వదిలిపెట్టట్లేదు. చూడండి వెనక.
పెళ్లి కూతురుని అయితే స్టేజ్ మీదకి తీసుకొచ్చిన తర్వాత సో చైర్లో అయితే కూర్చునేవారు. పెళ్లి కొడుకు వాళ్ళ కజిన్స్ ఇట్లాగా ఇంత మనీ కావాలని అడుగుతారు. సో ఆ ఫన్నీ కాన్వర్జేషన్ అనేది మా వాడు ఎలాగా డీల్ చేస్తున్నాడో చూడండి. ఇది ఫ్రెండ్స్ నైట్ వ్యూ. ఇది వచ్చేటప్పటికి స్టేజ్. సో అక్కడ ఫోటోషూట్ జరుగుతుంది. పెళ్ళికొడుకు వాళ్ళు వచ్చే దాంట్లో అటువైపు వెళ్ళేటప్పటికి ఇక్కడ ఇవన్నీ అయిపోయాయి. సో ఐస్ కోలా అప్పటికేమో జస్ట్ ఎంట్రీ లాగా, అండ్ ఇక్కడ వచ్చేటప్పటికేమో ఇక్కడ పెళ్లి చేస్తారు. హాయ్ ఫ్రెండ్స్, టైం అయితే కనుక ఇప్పుడు ఎంత అయింది, 1 అయినట్టుంది. 1 అయింది. సో ఇప్పుడైతే కనుక బయట మొత్తం ఫంక్షన్ అయితే అయిపోయింది అండ్ లోపల పూజ స్టార్ట్ అయింది. సో మార్వాడి స్టైల్ లైటింగ్ ఉంది కదా, అదే మనకి ఇచ్చిన ఒక 1 ఆఫ్ ది బిల్డింగ్, అది మీకు చూపించినట్టు 3 బిల్డింగ్స్లో. అండ్ ఇక్కడైతే కనుక ఆల్మోస్ట్ అయిపోయింది. మార్వాడి స్టైల్ మ్యారేజ్ వచ్చేటప్పటికి అంటే చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ ఇప్పటి వరకు నేనైతే ఎక్స్పీరియన్స్ చేయలేదు. అండ్ ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేస్తుంటే కనుక కింద కమెంట్ చేయండి. అండ్ ఇంకా ఏమైనా నేను ఈ వీడియోలో ఏమైనా మర్చిపోయి ఉంటే కనుక లైక్ మీ ఆచారాలు కానివ్వండి, లేకపోతే మీరు ఎలా చేస్తారో సో అవైతే నాకు కింద కమెంట్స్లో చెప్పండి, నేను తెలుసుకుంటాను, ఇంకా తెలియజేస్తాను కూడా. ఓం పూర్వేంద్రాయ నమః దేవ్యో నమో నమః జ్ఞానాయ నమః దేవ్యో నమో నమః దక్షిణాయ నమః దేవ్యో నమో నమః నందాయ నమః देव्यो नमो नमः पश्चिमोणां बढ़ रहे हो आप परिवार के योजन करनवास आप घर चुनाववास तैयार हो तो आप जिंदगी पर वामंग में आए नहीं आप పెళ్ళి అయిపోయాక ఇంటి ముందు స్వస్తిక్ రాయడం వీళ్ళ ఆచారం. అండ్ అలా రాయటం వల్ల మంచి జరుగుతుందని నమ్మకం. సో అలా రాసిన తర్వాత పెళ్లి కొడుకు వాళ్ళైతే స్టార్ట్ అవుతారు.